మన బుద్ధితో నిగ్రహించుకోవాలి. ఇది చూడొచ్చా, ఇది చూడకూడదా, ఇది వినవచ్చా, ఇది వినకూడదా, ఇది నేను స్వీకరించవచ్చా, స్వీకరించకూడదా అనేది మన బుద్ధి మనకు విచక్షణ ఇస్తుంది. పరమాత్మ హృదయంలో జ్ఞానం ఇస్తారు. అందుకే దొంగకు చెప్తారు కదండి, పరమాత్మ భయం పెడతాడు, ఇది నువ్వు తప్పు చేయకూడదు, చేస్తే నువ్వు శిక్షింపబడతావు. ఇవన్నీ పరమాత్మ చెప్తూనే ఉన్నారు. కానీ ఎవరైతే వినకుండా చేస్తారో వాళ్ళు శిక్షింపబడతారు. ఆ విధంగా పరమాత్మ చెప్పిన దాన్ని నిలబడి, అవును ఇది తప్పు, ఇది చేస్తే నాకు శిక్ష పడుతుంది, నేను ఇది చేయకూడదు అనే నిగ్రహంతో మనసు నియంత్రించి నిలబడతారో అతను రక్షింపబడతారు. అతను అరెస్ట్ చేయడు, అతను తప్పు చేయడు, అతను పాపం మూట కట్టుకోడు. అలా ప్రతిదీ కూడా అండి, ప్రతిదీ మనసు చంచలం. మనసు శిక్షణ ఇస్తే అది ఉత్తమ మిత్రుడు, శిక్షణ ఇవ్వకపోతే అదే శత్రువు అనమాట. కాబట్టి ఈ బుద్ధి అనే విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము దాన్ని నియంత్రించాలి. ఈ అహంకారం ఉంది. నెక్స్ట్ ఈ అహంకారం ఏంటండి, మనం ఈ శరీరాన్ని అనుకోవడం నిత్యాహంకారం. కానీ నేను ఆత్మను, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం తాత్కాలికమైంది, నాకు భగవంతునిచే ఉపయోగించుకోవడానికి ఇవ్వబడింది, దీన్ని వదిలిపెట్టి నేను వెళ్తాను, నేను ఆత్మను, నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి. ఇది సత్యమైన అహంకారం అండి. ఈ సూక్ష్మ శరీరము, ఈ మిథ్యాహంకారం, నేను ఈ శరీరాన్ని, ఈ మనసుని, ఈ బుద్ధిని, వీటన్నిటితో ముడిపడి ఇదే నేను అనుకోవడము, ఇది ఒక ఇప్పుడైతే ఈ సూక్ష్మ స్థూల శరీరాన్ని, కనిపించే శరీరాన్ని, ఈ స్త్రీని నేను, ఈ స్త్రీ దేహం నాది, ఈ పురుషుని కాబట్టి నేను పురుషుణ్ణి, నేను కుక్క శరీరంలో కాబట్టి నేను కుక్కను, నేను పిల్లి శరీరంలో కాబట్టి నేను పిల్లిని అనుకోవడము, అది ఒక రకమైన అంటే ఆ అహంకారం అన్నమాట. అంటే అది మిథ్యాహంకారం. ఏదైతే కాదో అది నేను అనుకోవడం. ఏదండి మనం అసలైంది, ఆ పిల్లి శరీరం ఇవ్వబడింది కర్మానుసారము, కానీ అందులో ఉన్న ఆత్మ నేను. ఆ పిల్లి శరీరం వదిలిపెట్టి మళ్ళీ కర్మానుసారం వేరే దేహంలోకి వెళ్తున్నాను. అదే మానవ దేహంలో అయితే మనం ఈ విధంగా భగవద్గీత జ్ఞానం ద్వారా, మనం భగవద్గీతలో అనుసరించడం ద్వారా మనం ఉత్తమ శరీరాన్ని పొందుతామండి. అంటే భక్తి చేసుకున్న వారు భగవంతుని అనుగ్రహంతో మళ్ళీ మళ్ళీ ఈ కష్టాల శరీరాన్ని పొందకుండా నా ధామం చేరుతారు. ఎవరైతే నన్ను సేవిస్తారో, ఎవరైతే నన్ను ఈ విధంగా ఈ మార్గంలో భక్తితో పూజిస్తారో, నన్ను నా యొక్క జన్మ కర్మ దివ్యమని తెలుసుకుంటారో వాళ్ళందరూ తప్పకుండా నన్నే పొందుతారు, నా ధామం చేరుతారు. మళ్ళీ వాళ్ళకు పునర్జన్మ ఉండదు, ఈ భౌతిక శరీరంలో కష్టాలు పడరు అనేసి భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. అక్కడ మనకు సచ్చిదానంద దేహం ఉంటుంది. అక్కడ అసలైన శరీరం అండి. ఇది తాత్కాలిక